ఇక కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో వినాయక చవితి వేడుకలు వైభవంగా సాగుతున్నాయి. ప్రతి సంవత్సరం ప్రత్యేక అలంకరణతో ఆకట్టుకునేటువంటి శక్తి వినాయక మండలి ఈసారి భక్తుల దృష్టిని మరింత ఆకర్షిస్తుంది. ఎమ్మిగనూరు కోర్టు రోడ్లో వినాయక విగ్రహాన్ని ప్రతిష్ఠిస్తూ వస్తున్నటువంటి ఈ మండలి ఈసారి వినూత్నంగా 254 కిలోల వెండి బిస్కెట్లతో గణనాథుని అలంకరించారు. దాదాపు 60 లక్షల రూపాయల వ్యయంతో తీర్చిదిద్దిన ఈ వెండి వినాయకుడు భక్తులకు ఆనందాన్ని అందిస్తున్నారు. మేము గత 24 సంవత్సరాలుగా వినాయకుని విగ్రహ ప్రతిష్టాపన చేస్తున్నామన్నా. గత సంవత్సరం నుండి ఏదైనా వినూత్న రీతిలో రావాలనుకొని గత సంవత్సరం 54 లక్షల రూపాయల కొత్త కరెన్సీతో అలంకారం చేసినామన్నా. అది విశేష ప్రజాదరణ వచ్చినందుకు ఈ సంవత్సరం ఏదైనా చేద్దామని ఒక ఆలోచనతో 54 కిలోల వెండి బిస్కెట్లతో ఈసారి అలంకారం చేసినామన్నా. ఇంకా దాదాపుగా 250 బిస్కెట్లు అయితే అయినా 54 కిలోలు రూపాయల రూపం చూసుకుంటే 60 లక్షల రూపాయలతో చేస్తున్నామన్నా. ఇక్కడ పోలీసు వారి భద్రత కూడా ఉందన్నా. వారి పర్యవేక్షణలో సీసీ కెమెరా ఏర్పాటు కూడా చేసినామన్నా. ఇక్కడ వచ్చి మేము సాయంకాలం పూట రోజు 40 మంది ఇక్కడ కాపలు ఉంటామన్నా. ఇది శక్తి వినాయక మండలన. దీనికి వచ్చి గౌరవాధ్యక్షులు రుద్రగౌడ్ గారు, అధ్యక్షులు వచ్చి ఆకుశ్రీధర్ గారు, సెక్రటరీ వచ్చి ఎన్ చంద్రశేఖర్ సార్. ఇది 54 కిలోలన వెండి బిస్కెట్, 60 లక్షల రూపాయలు, 250 బిస్కెట్లు అలంకారం చేస్తాం. మేము గత 24 సంవత్సరాలుగా వినాయకుని విగ్రహ ప్రతిష్టాపన చేస్తున్నామన్నా. గత సంవత్సరం నుండి ఏదైనా వినూత్న రీతిలో రావాలనుకొని గత సంవత్సరం 54 లక్షల రూపాయల కొత్త కరెన్సీతో అలంకారం చేసినామన్నా. అది విశేష ప్రజాదరణ వచ్చినందుకు ఈ సంవత్సరం ఏదైనా చేద్దామని ఒక ఆలోచనతో 54 కిలోల వెండి బిస్కెట్లతో ఈసారి అలంకారం చేసినామన్నా. ఇంకా దాదాపుగా 250 బిస్కెట్లు అయితే అయినా 54 కిలోలు రూపాయల రూపం చూసుకుంటే 60 లక్షల రూపాయలతో చేస్తున్నామన్నా. ఇక్కడ పోలీసు వారి భద్రత కూడా ఉందన్నా. వారి పర్యవేక్షణలో సీసీ కెమెరా ఏర్పాటు కూడా చేసినామన్నా. ఇక్కడ వచ్చి మేము సాయంకాలం పూట రోజు 40 మంది ఇక్కడ కాపలు ఉంటామన్నా. ఇది శక్తి వినాయక మండలన. దీనికి వచ్చి గౌరవాధ్యక్షులు రుద్రగౌడ్ గారు, అధ్యక్షులు వచ్చి ఆకుశ్రీధర్ గారు, సెక్రటరీ వచ్చి ఎన్ చంద్రశేఖర్ సార్. ఇది 54 కిలోలన వెండి బిస్కెట్, 60 లక్షల రూపాయలు, 250 బిస్కెట్లు అలంకారం చేస్తాం. మేము గత 24 సంవత్సరాలు